హాయ్ అండి. ఈరోజు మనము సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ బ్లాగ్స్. చూసారు కదండి ఎంత బాగున్నాయో, చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇవి హెల్దీ అండ్ టేస్టీ కూడా అండి. మనము వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని అందులో 1 కప్పు గుండు మినపప్పు వేసుకోవాలండి. పొట్టు లేనివి వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా వేయించుకుంటేనే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం లడ్డు టేస్ట్ అనేది వీటిని వేయించడం, మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా వస్తుందండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ లడ్డు తినడం వల్ల చాలా చాలా మంచిదండి హెల్త్కి. ఇది మెచ్యూర్ అయిన ఆడపిల్లలకు కానీ, లేదంటే సిజేరియన్ చేయిస్తారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మనకు లేడీస్కి ఏంటంటే బ్యాక్ పెయిన్ అవి ఇవి వస్తాయి కదండి, అవి కూడా రాకుండా ఉంటుందండి మినప్పప్పు. చాలా చాలా మంచిదండి. చూసారు కదండి, వాటిని అలా కలుపుతూ వేయించుకుంటే ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక డిష్లో వేసుకోవాలండి. మళ్ళీ బాండ్లీ పెట్టుకొని అదే బాండ్లీలో ఇంకొక కప్పు పొట్టు మినపప్పు వేసుకోవాలండి. పొట్టు మినపప్పు వేసుకొని బాగా మిక్స్ చేయించుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే పొట్టు మినపప్పు అనేది కొంచెం లేటుగా వేగుతుందండి. ఎందుకంటే పొట్టు ఉండటం వల్ల కొంచెం వేగడానికి టైం పడుతుందండి. అందుకని నేను వీటిని విడివిడిగా వేయించుకున్నానండి. ఇప్పుడు వేయించుకునేటప్పుడు అందులో 1 టీ గ్లాసు బియ్యం కూడా వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే మనము తినేటప్పుడు అనేది నాలుకకి చుట్టుకోకుండా ఉంటుందండి. అందువల్ల బియ్యం వేసుకొని వేయించుకోవాలండి. చూసారు కదా, 1 టీ గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయండి. నేను మొత్తం మీద 1 కేజీ మినప్పప్పు వరకు తీసుకున్నానండి. అందులో ఒక 100 గ్రామ్స్ అంత బియ్యం వేసానండి. ఇది చాలా చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. రోజుకి 1 స్నాక్స్ బాక్స్లో పిల్లలకు కనుక పెట్టిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా చాలా మంచిదండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. మనం ఎక్కడైనా మిక్స్ చేయడం ఆపేసామంటే అవి మాడిపోతాయండి. చూసారు కదా, బియ్యము మినప్పప్పు అనేవి ఇలా బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, వేయించుకోవాలండి. చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదా, ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చాయ్ మినపప్పు ఉంది కదండి, అందులో కూడా వేసేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకసారి కలిసిపోయేటట్టు అన్నీ కలిసిపోయిన తర్వాత ఒకసారి మిక్సీ గిన్నెని తీసుకుందామండి. చూసారు కదా, ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తుందండి. చాలా మంచిదండి ఇది హెల్త్కి కూడాను. చూసారా, ఇలా బాగా కలుపు మిక్సింగ్ చేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో హాఫ్ వరకు వేసుకోండి. ఫుల్గా వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మెదగవండి అవి అనేసి హాఫ్ వరకు వేసేసుకొని మిక్సీ పెట్టుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి. అంటే మరి పౌడర్గా కాదు, లైట్గా బరక ఉంటే సరిపోతుందండి. అలాగని మరి ఎక్కువ బరక పట్టొద్దు, లైట్గా బరక ఉండేటట్టు పట్టుకొని అలాగే అన్నీ పట్టేసుకున్న తర్వాత అందులో మనము 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదండి. 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం చొప్పున తీసుకోవాలండి. చూసారు కదా, 1 కప్పు మినపప్పుకి నేను 1 కప్పు బెల్లం వేసానండి. అంటే నేను 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం వేసుకున్నానండి. వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. బెల్లము మినప్పిండి 2 బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకోవాలి. మినప్పప్పు పిండి అలాగే బెల్లము 2 బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకోవాలండి. మనము మళ్ళీ ఒక మిక్సీ గిన్నె తీసుకొనేసి చూసారు కదా, ఇలా మొత్తము కలిపేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో మనం బెల్లం కలిపి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పెట్టుకుందామండి. ఏమంటే బెల్లం వేసాం కదా, అది కరగాలంటే టైం పడుతుంది కదండి, అదే మిక్సీ పట్టుకుంటే కరిగిపోతుందండి. చూసారు కదండి, ఇలా అంతా బెల్లము మినప్పిండి అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా కలిపి పెట్టుకోవాలి. అలాగే మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి, మీకు తీపి సరిపోలేదంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చండి. నాకు సరిపోయిందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. చూసారు కదండి, నెయ్యి ఎంత బాగుందో, పూసగా చాలా బాగుంది కదండి. మీరు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసుకోండి, ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను గేదె నెయ్యే వేస్తున్నానండి. చూసారా, నేను 1 కప్పు మినప్పిండికి 1 కప్పు నెయ్యి ఖచ్చితంగా పడుతుందండి. కానీ ఏంటంటే నేను మొత్తంకి కలపట్లేదు, అందుకోసం అనేసి నేను సగం గిన్నె నెయ్యి తీసుకున్నానండి. చూసారు కదండి, ఇలా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగితే సరిపోతుందండి, వేడెక్కాల్సిన అవసరం ఏమీ లేదు.
ఇప్పుడు మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి మినప్పిండి బెల్లము అందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. పిండి మొత్తానికి కలిపేసుకొని ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చూసారు కదా, ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే నెయ్యి అంతా బాగా పడుతుందండి పిండికి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత అందులో మనము ఇలా చేత్తో నలుపుకోవాలండి. అంటే ఎక్కడన్నా గడ్డలు ఉంటే కరిగిపోతుంది కదా, అలా కలిపేసుకొని ఇంకా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. చేతితోటే చేసుకోవడం వల్ల ఏంటంటే అంతా కలిసిపోతుందండి బాగా. ఇప్పుడు ఇందులో మనం ఒక చేతితో చేస్తే రావు కదండి, అందుకోసం అనేసి మనము 2 చేతులు పెట్టేసేసి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నామంటే బాగా కలిసిపోతుందండి. ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మీరు వంటలు చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా నెయ్యి అనేది నాకు 1 కప్పు వరకు పట్టిందండి. చూసారు కదా, ఇలా పిండి తీసుకొని ఇలా 2 చేతుల సహాయంతో ఇలా ఒత్తి పట్టి ముద్ద చేశారంటే వంట అవుతుందండి. చూసారు, అలా చేసుకోవాలి. అందులో కొంచెం మీకు ఏమైనా నెయ్యి తక్కువగా అనిపిస్తే కొంచెం కొంచెంగా నెయ్యి చేర్చుకుంటూ వంటలు చేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా ముద్దలు తీసుకొని చేసుకుంటే ఇలా గట్టిగా ఒత్తి పట్టి చేయండి. చూసారు కదా, ఇలా చూసారు కదా ఎంత బాగా వంట వచ్చిందో. చూసారండి, ఇది చూస్తుంటేనే చాలా చూసారు కదండి ఎంత బాగా వంట అనేది అవుతుందో. ఇది ఇలా చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. మీరు ఇలా కాకుండా ఆ పిండి తీసుకొని నెయ్యి కలపకుండా పెట్టుకున్నా కూడా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి కలుపుకొని తీసుకొని తినేసేయచ్చండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.